నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. తమిళంలో ఒక సామెత ఉంది, ప్రభుత్వం ఉద్యోగులకు సంబళం కంటే గింబళం ఎక్కువ అని. అంటే జీతం కంటే పైన వచ్చే ఆదాయమే అధికమని అర్థం. అలా ఇప్పుడు మనం హీరోయిన్ల పారితోషికంతో పాటు ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చేతి నిండా సంపాదిస్తున్నారు. అందుకు చిన్న ఉదాహరణ నటి శ్రీలీల. కన్నడ సినీ రంగం నుంచి నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అలా తొలి సినిమాతోనే తన చలాకి నటన, రంజింపజేసే డాన్స్ తో కుర్రకారును ఆకట్టుకున్నారు. అలా ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ భామ పరాశక్తి సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా ఎదిగారు. దీంతో కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. యూత్ఫుల్ క్రేజ్ హీరోయిన్లకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మామూలుగా ఉండదు. అలా శ్రీలీలకు 17 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దీనికి ప్రతిఫలాన్ని శ్రీలీల అధికంగానే ఆదాయం పొందుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ప్రకటనలను శ్రీలీల ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అందుకు రోజు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. అలా ఈ అమ్మడు నెలకు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.